అందరికీ నమస్కారం. జెమాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీకి సంబంధించి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మంచి మంచి పరిహారాలు, రెమెడీస్ కోసం మనకి తనుష్క గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న వారిని అడిగి ఎన్నో డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుందాం. మీరు కూడా ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనకున్న డౌట్స్ ని తనుష్క గారిని అడిగి ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. నమస్కారం తనుష్క గారు. నమస్కారం అమ్మా. ఎంతో మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులతో వారి వారి వృత్తుల పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో రాశుల పరంగా చూసుకుంటే మొదటగా మేషరాశి వారు వాళ్ళు దేని వల్ల అసలు ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడాలి, ఐశ్వర్యవంతులు కావాలి అనుకుంటే ఏ దేవతల్ని ఆరాధిస్తే మంచిది, అలాంటి వాటికి ఏమైనా రెమెడీస్ చెప్తారా? తప్పకుండా అమ్మా. యాక్చువల్గా చాలా మందికి మేషరాశి వాళ్ళు ఏమైతుందంటే కొంచెం రుణ బాధల వల్ల బాధపడుతూ ఉంటారు. అవి కాకుండా ఏంటంటే వాళ్ళకి అసలు ఏ పూజ చేస్తే మంచిది అనేది చెప్తాను. మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు. ఇప్పుడు రాశికి అధిపతి అయిన కుజుడికి సంబంధించిన వారం మంగళవారం. తర్వాత వాళ్ళకి సంబంధించిన కలర్ అట్లా చూసామంటే బ్రౌన్ కలర్, తర్వాత ఏమవుతుందంటే రెడ్, ఇదంతా మంచిగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మేషరాశి వాళ్ళు ఏ పూజ చేసుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు అసలు కుజుడికి సంబంధించిన రెమెడీ ఎలా ఫాలో కావాలి. ఎందుకంటే ఆ రాశికి అధిపతి అయిన కుజుడిని మనం మంచిగా తప్పకుండా అసలు ఒక కంటిన్యూగా 9 రోజులు పూజలు చేసుకోవచ్చాము. అది ఎలాంటి మొదలు పెట్టాలంటే మంగళవారం రోజు మొదలుపెట్టి 9 రోజులు చేసుకోవాలి. కానీ మనం చేయవలసిన టైమింగ్ కూడా చూసామంటే ఫస్ట్ మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు కుజ హోరా ఉంటుంది. ఆ హోరా టైమింగ్లో ఒక క్లాత్ ఒకటి తీసుకోండి. అంటే క్లాత్ అంటే ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకోవాలి. అవి కాకుండా ఏం చేయాలంటే దానికి సంబంధించింది కందులు అనమాట. కందులు అంటే నవధాన్యంలో కందులు. ఆ కందులు తీసుకోవాలి. అది ఒక 1 kg తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్లేట్ అంటే మనం రాగి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఆరెంజ్ కలర్ క్లాత్ వేసి దానిపైన ఇక్కడ కందులు 1 kg అవి వేసి స్ప్రెడ్ చేసేసి దాని తర్వాత ఏం చేయాలి అంటే దాంట్లో ఫస్ట్ ఒక చిన్నగా మనం ఒక పెన్నుతోనో లేదు పెన్సిల్తోనో జస్ట్ ఊరికే ఒక లైన్, ఎందుకంటే స్వామివారి గురించి ఫస్ట్ ఒక గణపతికి సంబంధించిన ఓం గం గణపతి నమః అని జస్ట్ ఒట్టిగా మెన్షన్ చేసినట్టుగా రాయాలి. అయితే అందులో ఏంటంటే స్ప్రెడ్ చేసిన తర్వాత, ఎందుకంటే గణపతిని మనం ఫస్ట్ ఆవాహనం అందులోనే చేసుకుంటాము. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం రెగ్యులర్గా దీపం వెలిగిస్తాము. ఎట్లనే తప్పకుండా ఏ పూజకైనా దీపం వెలిగించాలి. సో ఆ దీపం వెలిగించినప్పుడు ఏంటంటే దాంట్లో నువ్వుల నూనెతోనే వెలిగించవచ్చము. అవి కాకుండా ఏంటంటే 2 దీపాలు వెలిగించేసి అక్కడ మనం ఆ కందులు ఉంది చూడండి, కందులు ఏంటంటే అసలు మనం అర్చన చేయాలి. ఎందుకంటే కందుల్లోనే భగవంతుడు ఉన్నాడు అట్లనేలాగా, అంటే కుజదేవత. సో మనం చేయవలసిన అర్చన ఏదన్నా పువ్వులు తెచ్చుకొని, అసలు పువ్వులు అంటే మనకు రోజ్ పెటల్స్ కానీ లేదు మల్లెలో ముళ్ళలో ఏ దొరికినా పర్వాలేదు, అవి కొంచెం విడిగా తెచ్చుకొని అర్చన చేయాలి. అప్పుడు ఏంటంటే కుజ గాయత్రి మంత్రం చదువుకుని చేయాలి. సో కుజ గాయత్రి మంత్రం అనేటప్పుడు ఒక 1/2 అవర్ చదువుకుని చేసిన తర్వాత ఏదైనా ప్రసాదం, అంటే మనం చేయవలసిన ప్రసాదం ఏంటంటే జనరల్గా కందులతోనే చేసేది, అంటే కందిపప్పుతో చేసే ప్రసాదము, లేకపోతే మనం వచ్చి ఏంటంటే గోధుమలతో ఏదైనా స్వీట్ లాగా చేసి కూడా మనం దేవుడికి ఆరాధన చేయవచ్చము. అలా పెట్టి మన ఇంట్లో ఆరతి ఇవ్వాలి. నెక్స్ట్ ఇది వచ్చి ఏంటంటే మనం ఇంట్లో ఒక పీట వేసి దాని మీద ఒక ప్లేట్ మీద మనం ఏం చేస్తామంటే ఒక క్లాత్, ఆరెంజ్ కలర్ క్లాత్, దానిపైన మన కందులు వేయమని చెప్పాము. సో నెక్స్ట్ జస్ట్ స్వామివారిని గణపతిని ఒక 5 నిమిషాలు మన దేవుడిని మంచిగా సంకల్పం చేసుకున్న తర్వాతనే ఇక్కడ కుజ గాయత్రి చదువుకొని అర్చన చేసిన విడిగా పువ్వులు అర్చన చేయాలి. చేసేసిన తర్వాత ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వాలి. సో ఇది వచ్చి ఏమవుతుందంటే మంగళవారం మొదలుపెట్టి 9 రోజులు చేసుకోవచ్చము. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇది రోజు చేయవాలి కాబట్టి అదే కందులే వాడవచ్చు, అంటే అదే కందులే రోజు వాడుకోవచ్చు. నెక్స్ట్ డే ఏం చేయాలంటే సేమ్ దీపం వెలిగించేసి అదే మరిగా సేమ్ పూజ స్టార్ట్ చేసే ముందుగా ఇవన్నీ కందులు వేరే ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఏం చేయాలంటే మనం సేమ్ అదన్నీ రెడీ చేసుకొని ఎట్లా ఈ ఫస్ట్ డే చేసామో అలానే కంటిన్యూగా ఒక 9 రోజులు చేసుకున్న తర్వాత ఆ కందులు ఏదైతే ఉందో కందులు దాన్ని మనం 9 రోజులు అయిన తర్వాత ఏదైనా ఒక మంగళవారం రోజుగా చూసుకొని అక్కడ గుడి దగ్గర ఏదైనా పంతులు ఉంటే వాళ్ళకి దానం ఇచ్చేవచ్చాము. సో ఆ విడిగా మనం రోజు అర్చన చేసిన పువ్వులు చెట్లో తీసుకెళ్ళే, లేకపోతే ఏదన్నా పారే నీళ్ళలోనో వేసేయవచ్చు. సో ఇట్లా ఒక పూజలు చేయడం వల్ల కూడా వాళ్ళు మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కాకుండా వాళ్ళు ఏంటంటే ప్రతి మంగళవారం రోజుల్లో
వాళ్ళు ఏం చేయవచ్చమంటే వాళ్ళు యూజ్ చేసే బట్టలు కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ ఉండేలాగా చూసుకోవాలి. దాని తర్వాత బ్రౌన్ లేకపోతే మెరూన్ కానీ మంచిగా ఉంటుంది. వాళ్ళకి మాక్సిమం ఆరెంజ్ కలర్ ట్యూస్డే రోజు వాడేలాగా చూసుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే మేషరాశికి అధిపతి అయిన కుజుడు ఎప్పుడు వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. చూస్తారు కదండి, మేషరాశి వారికి ఇబ్బందులు ఎందుకు వస్తాయో కారణాలతో పాటు వాటి నుంచి బయటపడాలి అంటే చాలా మంచి రెమెడీస్ అయితే చెప్పారు. తప్పకుండా అవి పాటించండి. ఇంకా ఏమైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల నుంచి బయటపడండి.